రంగస్థల కళాకారులు ఎం దస్తగిరి, తాడిశెట్టి కృష్ణమూర్తి, వెనిగళ్ల వెంకటేశ్వరరావు సేవలు చిరస్మరణీయమని సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ పేర్కొన్నారు. స్థానిక బీసీ కాలనీలోని పట్టణ రంగస్థల కళాకారుల భవనంలో దస్తగిరి కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావుల సంస్మరణ సభ పట్టణ రంగస్థల కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సభకు కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఈ ముగ్గురు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కళాకారులుగా సమాజానికి వారు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో గరికపాటి సుబ్బారావు, ఆరాధ్యుల ఆదినారాయణ, కనపర్తి మధుకర్, ఎం రామలింగేశ్వరరావు, నిర్మల రమేష్, దేవరపల్లి భవానీ, అయినాల మల్లేశ్వరరావు, పి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. భవనంలో కీర్తిశేషులు షేక్ దస్తగిరి గారు, ప్రముఖ సీనియర్ నృత్య గురువులు, అదేవిధంగా ప్రముఖ మేకప్ ఆర్టిస్టు సురభి వెనిగళ్ల వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ప్రముఖ పౌరాణిక నటులు తాడిశెట్టి కృష్ణమూర్తి గారు ఈ మధ్యకాలంలో మరణించిన వల్ల వారికి నివాళులు అర్పించడానికి ఈ కళాకారుల భవనంలో మరియు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి కళాసేవని, వాళ్ళు చేసినటువంటి ఈ కళారంగంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ని గర్వంగా తలుచుకుంటూ వాళ్ళ సేవల్ని ముందుకు తీసుకెళ్ళటం అనేది ఒక బాధ్యతగా మనం గుర్తు చేసుకోవడం కోసం ఈ సభలు, ఇలాంటి సభలు మనకు అవసరం. ముఖ్యంగా దస్తగిరి గారి గురించి చెప్పాలంటేనండి, ఆయనతో నాకు పరిచయం చాలా తక్కువ, కానీ ఆయన గురించి నేను చాలా విన్నా చిన్నప్పటి నుంచి కూడా. ముఖ్యంగా చెప్పాలంటే, ఒకటి, శిష్యుల్ని చాలామంది తయారు చేస్తారు, కానీ గురువుల్ని తయారు చేయడం అనేది మాత్రం అది సామాన్యమైన విషయం కాదు. ఎంతోమంది గురువులు ఈ రోజున మేము దస్తగిరి గారి శిష్యులు అని చెప్పుకుంటున్నారు అంటే, నాట్య గురువులు నిజంగా అంతకు మించి ఏముందండి అసలు. చాలామందికి తెలియదు. నేను కూడా చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకుందాం అనుకొని చదరవాడ నారాయణరావు గారి దగ్గర కొన్నాళ్ళు అడుగులు అవి నేర్చుకున్నాను. అయితే ఏంటంటే రాలా. నా కూతుళ్ళు ఇద్దరికి కూడా భరతనాట్యం నేర్పించాను. వాళ్ళు కొంతవరకు నేర్చుకున్నారు. నిర్మలా రమేష్ గారు మా పిల్లలకి గురువు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, దస్తగిరి గారు ఆయన పుట్టుకతో ముస్లిం అయి ఉండి భరతనాట్యం నేర్చుకుని ఆ నాట్యం అనేటువంటి నాగరికతని ముందుకు తీసుకెళ్ళటం, ఎంతోమంది నాట్య గురువుల్ని తయారు చేయటం, ఇది మత సామరస్యానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకోటి ఉండదు. ఆయన చెప్పేదాకా ఆయన ముస్లిం అన్న విషయం ఎవరికీ తెలియదు. ఆయన చెప్తే తప్ప తెలియదు నేను ముస్లింని అని.